ఇప్పుడు మనం రూతు ఉన్న సిచ్యువేషన్ని అలాగే ఈ యొక్క వచనాన్ని పక్కన పక్కన పెట్టి చూద్దాం, లేదా కంపేర్ చేసి చూద్దాం. మత్తయి సువార్త 16:24, మార్కు సువార్త 8:34, లూకా సువార్త 9:23. ఈ మూడిట్లోనూ ఒకటే వాక్యం ఉంటుంది. ఏంటంటే, అప్పుడు యేసు తన శిష్యులని చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. ఫస్ట్ వచనంలో ఏముందో చూద్దాం, దాని తర్వాత రూతున్న సిచ్యువేషన్ని కంపేర్ చేద్దాం. ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల అని వచనంలో ఉంది. అయితే సిచ్యువేషన్ వచ్చేసి రూతు ఒకవేళ నయోమిని వెంబడించాలంటే, ఇప్పుడు మళ్ళీ వచనం తన్ను తాను ఉపేక్షించుకోవాలి. అయితే రూతున్న సిచ్యువేషన్ ఏంటి? రూతు ఇప్పుడు తన గురించి తాను ఆలోచించద్దు, తన ఫ్యూచర్ గురించి ఆలోచించద్దు. అయితే రూతు సేమ్ కదా, ఆలోచించట్లేదు. ఇప్పుడు మళ్ళీ వచనం తన సిలువనెత్తుకొని వెంబడింపవలెను. సిలువ అంటే ఏంటి? శ్రమ కదా, త్యాగం కదా, సాక్రిఫైస్. అయితే ఇప్పుడు మనం సిచ్యువేషన్లో కూద్దాం. రూతు ఇప్పుడు నయోమిని వెంబడించాలని అంటే రూతు త్యాగం చేస్తుంది కదా, తన ఊరిని తనని త్యాగం చేస్తుంది, తన లైఫ్ని తన త్యాగం చేస్తుంది, తన పెళ్లిని తను త్యాగం చేస్తుంది. అలాగే నయోమితో ఫ్యూచర్లో శ్రమ ఉంటుంది అని కూడా తనకు తెలుసు. అయినా తాను వెంబడింపడానికి సిద్ధంగా ఉంది. అయితే మనం సిలువ అంటే శ్రమ కదా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క శ్రమ ఉంటుంది కదా. నీ శ్రమ నాకుండదు, నా శ్రమ నీకుండదు. రూతుకున్న శ్రమ మనకుండదు, మనకున్న శ్రమ రూతుకుండదు. అయితే నువ్వు దేవుని శిష్యుడిగా ఉండాలి అని అంటే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నీ సిలువను ఎత్తుకొని నువ్వు దేవుడి దగ్గర రావడానికి సిద్ధంగా ఉండాలి. అది ఏ శ్రమ అయినా సరే, ఏ కష్టమైనా సరే, దాంతో పాటే నువ్వు దేవుడి దగ్గర రావడానికి సిద్ధంగా ఉండాలి.